హలో గైస్, వెల్కమ్ టు సిబి అకాడమీ. ఈరోజు మనం హెచ్టిఎంఎల్లో నావో బార్ ఎలా చేద్దామో చూద్దాము. నావో బార్ అంటే ఫస్ట్ థింగ్ చెప్తాను. పైన మనకి లోగో ఒకటి కనిపిస్తుంది కదా, ఈ లోగో అలాగే కొన్ని మెనూస్ ఇక్కడ ఉన్నాయి. హోమ్, టెస్టిమోనియల్స్, కోర్సెస్, ఫ్రీ టెస్ట్, మోర్ అని చెప్పేసి మెనూ ఉంది. లాస్ట్లో లాగిన్ బటన్ అయితే ఉంది. దీన్ని అంతటిని కూడా నావో బార్ అని పిలుస్తాం. నావ్ అంటే నావిగేషన్. ప్రజెంట్ మన హోమ్ పేజ్ నుంచి టెస్టిమోనియల్ పేజ్కి నావిగేట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి కోర్సెస్ పేజ్కి నావిగేట్ అవ్వచ్చు. మళ్ళీ హోమ్ పేజ్కి బ్యాక్కి రావచ్చు అనమాట. సో అందుకే దీన్ని నావో బార్ అని అంటాం. సో దీన్ని ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఎలా చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను బేసిక్ సింటాక్స్ అయితే తెచ్చుకుంటున్నాను. టైటిల్ నేమ్ వచ్చేసి నావ్ బార్ అని ఇస్తాను. నావ్ బార్ ఇవ్వని లేదు, మనం ఏదైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదు. బట్ పేజ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇస్తే బెటర్. కానీ ఇది పేజ్ కాదు కాబట్టి పేజ్లో ఒక సెక్షన్ మాత్రమే. ఇక్కడ చూపించాను కదా, ఇది అంతటి పేజ్కి ఇది ఒక సెక్షన్ హెడర్ అనేది. సో దీన్ని నావ్ బార్ అని అంటాం. సో ప్రెసెంట్ అయితే నావ్ బార్ అని ఇచ్చాను. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూసినట్లయితే 3 డివిజన్స్, మెయిన్ డివిజన్లో 3 డివిజన్స్. దీనికి ఈ లోగోకి ఒక డివిజన్, ఈ మెనూస్ ఉన్నాయి కదా, మెనూస్కి ఒక డివిజన్, లాస్ట్లో లాగిన్కి ఒక డివిజన్. ఓకే, సో నేను మెయిన్ డివిజన్ ఫస్ట్ అయితే తీసుకుంటాను. దీనికి క్లాస్ వచ్చేసి సిపి మెయిన్ నావ్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇమేజ్ పెట్టుకోవాల్సిన డివ్ అనమాట. డివ్ ఇచ్చేసి దీనికి క్లాస్ సిపి నావ్ ఇమేజ్. ఇక్కడ నేను లోగోని అయితే డిస్ప్లే చేస్తాను ఇమేజ్ అనే ట్యాగ్ యూస్ చేసి. ఓకే, సో నెక్స్ట్ డివిజన్ ఏంటి, మెనూస్ అనుకున్నాం కదా. ఫస్ట్ డివిజన్లో లోగో ఇచ్చేసాను, సెకండ్ డివిజన్లో మెనూస్. డివిజన్ డాట్ సిపి నావ్ మెనూస్. ఓకే, ఈ డివిజన్లో అన్ని మెనూస్ నేను ఇస్తాను, అంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. యుఎల్ అనే లిస్ట్ క్రియేట్ చేసుకుంటాను, అందులో ఎల్ఐస్. ఫస్ట్ ఇది ఉంది, యాంకర్ ట్యాగ్ ఇస్తాను, ఎందుకంటే అవి లింక్స్ కదా, క్లిక్ చేసినప్పుడు వేరే వేరే పేజెస్కి వెళ్ళాలి. ఇదిగోండి లింక్స్. సో అందుకు నేను ఎల్ఐ ట్యాగ్లో యాంకర్ ట్యాగ్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ హోమ్. ఇదే విధంగా మనం ఒక 5 మెనూస్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఓకే, హోమ్, సర్వీసెస్, కోర్సెస్, అబౌట్, కాంటాక్ట్. 5 మెనూస్ అయితే క్రియేట్ చేసుకున్నాను నేను. సో వీటికి లింక్స్ మనం ఏదైనా ఇవ్వచ్చు. మన దగ్గర ఏ లింక్ లేనప్పుడు హ్యాష్ ట్యాగ్ ఇలా ఇచ్చేస్తాం. లింక్ ఇవ్వాలి అనుకుంటే ఈ హెచ్ఎఫ్లో మనం యాంకర్ ట్యాగ్లో నేర్చుకున్నాం కదా, లింక్స్ అనేవి హెచ్ఎఫ్ అనే అట్రిబ్యూట్లో ఇస్తాం. ఓకే, సో మెనూస్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ప్రజెంట్ దీని అవుట్పుట్ ఎలా వచ్చిందో ఫస్ట్ అయితే మనం చూద్దాము. సో ఈ విధంగా అయితే వచ్చింది. ఇమేజ్ మనం ఏం ఇవ్వలేదు కాబట్టి మనకేం ఇమేజ్ చూపించట్లేదు. ఈ ఇమేజ్ కాపీ చేద్దాం. కాపీ లింక్ అడ్రస్, కాపీ ఇమేజ్ అడ్రస్. సో ఆ లింక్ నేను ఇక్కడ ఇస్తున్నాను. సో మనకి ఇమేజ్ కూడా వచ్చింది. సైజ్ అయితే మనం కొంచెం తగ్గించాలి దీనికి. స్క్రీన్, కోడ్ స్క్రీన్ అందరికి క్లియర్గానే ఉంది కదా. ఓకే, సో ఇమేజ్ అయితే ఇక్కడ ఇచ్చాము, కానీ ఆల్టర్ అట్రిబ్యూట్ కూడా ఇచ్చాము. సైట్ లోగో అని ఇస్తాను. నెక్స్ట్ హైట్ విడ్త్ కంపల్సరీ కదా. హైట్ ఒక 100, విడ్త్ కూడా 100 ఇస్తాను. సో వచ్చింది. ఇంకా కొంచెం చిన్నది చేద్దాం. 70 ఇచ్చాను. 70. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, లాగిన్ బటన్. లాగిన్ బటన్ మనకు కావాలి. ఈ డివిజన్ నుంచి, అంటే మెనూస్కి సపరేట్గా ఒక డివిజన్ పెట్టుకున్నాను. ఇది మెయిన్ డివిజన్లో మెనూస్కి ఒక డివిజన్ పెట్టాను. ఈ డివిజన్స్ బయటకు వచ్చేసి ఇప్పుడు లాగిన్ బటన్కి ఒక డివిజన్. డాట్ సిపి ట్యాగ్కి డైరెక్ట్గా క్లాస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాగ మన ట్యాగ్ నేమ్ ఇచ్చేసి డాట్ పెట్టి మనం ఏదైతే క్లాస్ ఇవ్వాలనుకుంటున్నామో క్లాస్ నేమ్ ఇలా ఇచ్చేస్తే మనకి ఆ పర్టికులర్ డివిజన్ ఆ క్లాస్తో వచ్చేస్తుంది. బిటిఎన్ బటన్. ఓకే, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ నేను బటన్ అయితే ఇస్తాను.
ఓకే. క్లియర్‌గా ఉంది కదా! ఇప్పుడు మనకి 3 కూడా డిస్‌ప్లే అయిపోతాయి. లోగో వచ్చేసింది. మెనూస్ వచ్చేసాయి. లాగిన్ బటన్ కూడా వచ్చేసింది. సో, దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ మనకెలా ఉంది? హారిజాంటల్‌గా ఉన్నాయి. ఫస్ట్ లోగో, తర్వాత మెనూస్, తర్వాత లాగిన్ బటన్. ఇక్కడ మనకి వర్టికల్‌గా వచ్చాయి. ఓకే. సో, దీన్ని మనం హారిజాంటల్‌గా చేయాలిప్పుడు. సో, ఫస్ట్ ఇన్స్పెక్ట్ మోడ్‌లో అయితే ట్రై చేద్దాం. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేశాను. మెయిన్ డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్‌ని సెలెక్ట్ చేసి డిస్‌ప్లే ఫ్లెక్స్, డిస్‌ప్లే ఫ్లెక్స్ అని పెడితే మనకి 3 కూడా ఒక ఆర్డర్‌లో వచ్చేస్తాయి హారిజాంటల్‌గా. కానీ ఇప్పుడు మనకి స్పేస్ కావాలి. లోగో అనేది ఈ చివరన కావాలి. లాగిన్ బటన్ అనేది రైట్ సైడ్ రావాలి కంప్లీట్‌గా. ఇక్కడ ఎలా అయితే ఉందో అలాగా యాజ్ ఇట్ ఈస్‌గా. సో, దీనికి మనం జస్టిఫై కంటెంట్, కంటెంట్ ఎలా ఉండాలి? జస్టిఫై కంటెంట్‌లో స్పేస్ బిట్వీన్. స్పేస్ బిట్వీన్ అంటే ఆహ్, 3 డివిజన్స్‌కి బిట్వీన్‌లో స్పేస్ అనేది వస్తది. ఈక్వల్ స్పేసెస్. స్పేస్ ఈవెన్‌లీ అంటే ప్రతి డివిజన్‌కి ఈవెన్‌గా స్పేస్ అనేది వస్తది. అది బయట, లోపల. ఓకే. స్పేస్ అరౌండ్ అంటే నార్మల్‌గా వచ్చేస్తది. సో, నేనైతే స్పేస్ ఈవెన్‌లీ అని పెడతాను. ఆర్ ఎల్స్ అరౌండ్ అనైనా పెట్టుకోవచ్చు. ఈవెన్‌లీ పెడదాం. స్పేస్ బిట్వీన్ అయితే మనకి ఎండ్‌కెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి ఎలా ఉంది? సో, ఇలా వస్తది. ఈ లాస్ట్‌లో స్పేసెస్ అనేవి మనం ఇవ్వచ్చు. ఓకే. స్పేస్ బిట్వీన్ డిస్‌ప్లే ఫ్లెక్స్ ఈ 2 పెడితే కరెక్ట్‌గా వచ్చేసింది. మీరు అడగొచ్చు మరి ఈ లిస్ట్ సంగతి ఏంటి అని. దానికి రాద్దాం సీఎస్ఎస్. ఫస్ట్ అయితే దీనికి రాద్దాం. దేనికి? మెయిన్ డివిజన్‌కి. సీపీ మెయిన్ నేవ్ అని ఉంది కదా! సీఎస్ఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. స్టైల్ డాట్ సీఎస్ఎస్. ఓకే. సో, దీన్ని ఇక్కడ లింక్ చేయాలి కదా! రిలేషన్ స్టైల్ షీట్ హెచ్‌రఫ్ స్టైల్ డాట్ సీఎస్ఎస్. ఇప్పుడు ఇక్కడ మనం క్లాస్ కాపీ చేసుకున్నాం కదా! ఆ క్లాస్‌కి ఇక్కడ సీఎస్ఎస్ ఏం పెట్టాము? డిస్‌ప్లే ఫ్లెక్స్ అంటే సైడ్ బై సైడ్ వస్తాయి. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్. స్పేస్ బిట్వీన్. ఓకే. సో, మనకిప్పుడు క్లియర్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఈ మెనూని కూడా మనం ఈ మెనూకి కొంత సీఎస్ఎస్ రాయాల్సి ఉంటది. సో, ఆ మెనూ ఎక్కడుంది? న్యాబ్ మెనూస్ ఉంది కదా! అది ఈ క్లాస్‌కి. ఓకే. ఆ క్లాస్‌కి మనం ఇప్పుడు సీఎస్ఎస్ అయితే రాస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే యూఎల్ ఉంది కదా! లోపల యూఎల్‌కి మనం ఫస్ట్ పాయింట్స్ తీయాలి. అలాగే దీన్ని హారిజాంటల్‌గా కన్వర్ట్ చేయాలి. ఆ కిందన అండర్‌లైన్స్ కూడా తీయాలి ఫస్ట్. టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే అండర్‌లైన్స్ అనేవి పోతాయి. ఓకే. అది యాంకర్ ట్యాగ్స్‌కి ఉంది కదా! యాంకర్ ట్యాగ్స్‌కి తీయాలి. యూఎల్‌లో ఎల్ఐస్ ఇచ్చాము. ఎల్ఐ లోపల మెనూస్ ఉన్నాయి కదా! యాంకర్ ట్యాగ్ ఇది. ఓకే. ఫస్ట్ అయితే మనం డాట్స్ రిమూవ్ చేద్దాం. లిస్ట్ స్టైల్ టైప్ అని ఉంటది ఒక ప్రాపర్టీ. లిస్ట్ స్టైల్ టైప్‌లో నన్ పెడితే ఆ డాట్స్ అనేవి పోతాయి. ఓకే. సో, దీనికి రాసిన సీఎస్ఎస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇవ్వచ్చు. ఓకే. ఫ్లెక్స్ అని ఇచ్చేసి జస్టిఫై కంటెంట్ ఇందాక ఇచ్చాం కదా! జస్టిఫై కంటెంట్‌లో స్పేస్ ఇది వర్క్ అవ్వదు. ఇది ఓన్లీ డివిజన్స్‌కే వర్క్ అవుతది. ఓకే. సో, డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇక్కడ ఇవ్వవసరం లేదు. ఎల్ఐస్ ఉంటాయి కదా! ప్రతి ఎల్ఐకి కూడా డిస్‌ప్లే ఇన్‌లైన్ ప్రతి దానికిను ఇలా ఇస్తే సైడ్ బై సైడ్ వస్తాయి. ఇలా వస్తాయి సైడ్ బై సైడ్. సో, ఫస్ట్ మనం ఏం చేసాము? యూఎల్‌కైతే మనం రాయాల్సి ఉంటది సీఎస్ఎస్. టెక్స్ట్ డెకరేషన్‌లో లిస్ట్ స్టైల్ టైప్ రాయాలి. మెనూస్ ఆ డివిజన్ ఎక్కడుంది? ఇది కదా డివిజన్. ఇందులో యూఎల్‌కి రాయాలి. సో, ఆ క్లాస్‌లో యూఎల్. ఓకేనా? లిస్ట్ స్టైల్ టైప్ థర్డ్ ఆప్షన్. స్టైల్ టైప్‌లో నన్ పెడితే మనకిక్కడ డాట్స్ అనేవి పోతాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఆ డాట్స్ అనేవి లేవు. నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి? ఈ మెనూస్ అన్నీ కూడా సైడ్ బై సైడ్ రావాలి. ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో హోమ్, టెస్టిమోనియల్స్, కోర్సెస్ అని
ఇలాగ సైడ్ బై సైడ్ మనకు కావాలి. సో, దానికి నేను ఇదే క్లాస్‌లో యూఎల్‌లో ఎల్ఐ ప్రతి ఎల్ఐకి అప్లై అవ్వాలంటే ఇలా రాస్తాను. చెప్పాను కదా! నావిగేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎల్ఐ పెట్టేసి డిస్‌ప్లే ఇన్‌లైన్. సో, సైడ్ బై సైడ్ అయితే వచ్చేసాయి. ఓకే. వీటికి స్పేస్ కావాలంటే మనం పాడింగ్ గాని, మార్జిన్ గాని ఇవ్వచ్చు. డిస్‌ప్లే ఇన్‌లైన్. ఇన్‌లైన్ బ్లాక్ కూడా ఉంటది. సో, ఏదైనా ఒకటి ఇన్‌లైన్. ఇన్‌లైన్ బ్లాక్ ఎందుకు యూజ్ చేస్తామో కమింగ్ క్లాసెస్‌లో చెప్తాను నేను. ఇన్‌లైన్ దేనికి యూజ్ చేస్తాం? ఇన్‌లైన్ బ్లాక్ దేనికి యూజ్ చేస్తాం? ఓకే. సో, ప్రెజెంట్ అయితే ఇది ఓకే. సరిపోయింది కదా! ఇప్పుడు దీనికి మనకి స్పేస్ అనేది కావాలి ప్రతి మెనూకి. అండర్‌లైన్స్ ఫస్ట్ రిమూవ్ చేద్దాం. అదే క్లాస్‌లో ప్రతి యూఎల్‌లో ప్రతి ఎల్ఐలో ఒక యాంకర్ ట్యాగ్ ఉంది. ఆ యాంకర్ ట్యాగ్‌కి టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పెడితే అండర్‌లైన్స్ అనేవి పోతాయి. ఓకే. జూమ్ చేస్తాను. అండర్‌లైన్స్ అనేవి పోతాయి. ఓకే. సో, క్లియర్ అయింది కదా! ప్యాడింగ్ ఇచ్చి చూద్దాం ఒకసారి ప్యాడింగ్. టాప్ అండ్ బాటమ్ మనకు అవసరం లేదు. జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కావాలి కాబట్టి ఇలా ఇస్తాను నేను. ఓకే. ఇలా ఇస్తే స్పేస్ సరిపోద్ది. దేనికిది? ప్రతి ఎల్ఐకి. అంటే ఇక్కడ డిస్‌ప్లే ఇన్‌లైన్ అని పెట్టాం కదా! ప్యాడింగ్ 0, 10 పిక్సెల్. సో, స్పేసెస్ కూడా వచ్చేసాయి. మెనూ అయితే కంప్లీట్‌గా క్రియేట్ అయిపోయింది. లింక్స్ అనేవి మీకు చెప్పాను కదా! ఎలా ఇవ్వాలో. లింక్స్ కూడా మనం హ్యాష్‌ట్యాగ్ పెట్టాం కాబట్టి నార్మల్‌గా వస్తది. లింక్ మీకు ఏ లింక్ కావాలో లింక్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు దీన్ని లాగిన్ బటన్‌ని డిజైన్ చేయాలి మనం. ఓకే. మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే ఇక్కడ మనకి ఇలా హోవర్ అవుతున్నప్పుడు కలర్స్ వస్తున్నాయి కదా! ఈ కలర్స్‌ని క్రియేట్ చేయండి. మౌస్ ఓవర్ అవుతున్నప్పుడు. ఆల్రెడీ మీకు ఈ ప్రాపర్టీ కోసం చెప్పాను. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి హోవర్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి అక్కడ మన సీఎస్ఎస్ అయితే రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాగిన్ బటన్ ఒకటి డిజైన్ చేస్తాను. సో, లాగిన్ బటన్ ఎక్కడుంది? ఈ క్లాస్‌లో బటన్ అనే ట్యాగ్‌లో ఉంది. ఓకే. బటన్. జనరల్‌గా మనం బటన్‌కి ఇవ్వాల్సిన సీఎస్ఎస్ ఏంటి? ప్రీవియస్ క్లాస్‌లో మీకు చెప్పే ఉంటాను. ప్యాడింగ్ అయితే ఫస్ట్ ఇవ్వాలి. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్‌లో ఒక 5 పిక్సెల్, లెఫ్ట్ అండ్ రైట్‌లో ఒక 10 పిక్సెల్. ఓకే. నెక్స్ట్ నార్మల్ బటన్ కలర్ వచ్చి ఆ బటన్‌లో ఉన్న టెక్స్ట్ ఉంటది కదా! ఆ టెక్స్ట్ కలర్ వైట్. ఓకే. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అక్కడ గ్రీన్ ఉంది. ఇక్కడ కూడా గ్రీనే ఇద్దాం. ఈ గ్రీనే కదా! రైట్. సో, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే. ఆ గ్రీన్ కాదు. సో, దీనికి ఇంకా కొంచెం బటన్ అయితే వచ్చింది. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకు కావాలి కాబట్టి ఇక్కడ కలర్ అయితే పిక్ చేసుకుందాం. లేదు కలర్‌తో ప్రాబ్లమ్ లేదనుకుంటే అలానే వదిలేద్దాం. బోర్డర్, బోర్డర్ ఒకటి చేంజ్ చేసి బోర్డర్ రేడియస్ ఒకటి ఇవ్వాలి. గ్రీన్ కొంచెం చేంజ్ చేద్దాం. ఏ గ్రీన్ ఇద్దాము? ఓకే. నెక్స్ట్ బోర్డర్‌లో బోర్డర్ మనం ఏం పెట్టాలనుకోవట్లేదు కాబట్టి బోర్డర్ నన్ ఇచ్చేస్తాను. బోర్డర్ రేడియస్ మాత్రం కొంచెం బటన్ నీట్‌గా డిస్‌ప్లే అవ్వడానికి. అంటే కొంచెం చూడగానే ఓకే. బావుంది అనిపించడానికి ఒక 8 పిక్సెల్ బోర్డర్ రేడియస్. సో, ఇప్పుడొచ్చింది కదా! మనకి స్పేస్ లోపల స్పేస్ కావాలనుకుంటే ప్యాడింగ్ పెంచేసుకోండి. ఈ 20 పెట్టేసి ఇదొక 10 పిక్సెల్. సో, ఇలా వస్తది బటన్. సో, యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చింది కదా! ఒక నావ్ బార్ అయితే మనం క్రియేట్ చేసాం. అంటే దీన్ని ఈ కోడ్ ఏదైతే ఉందో ప్రతి దానికి హెడర్‌గా వస్తది. ఇది పేజ్ కాదు. జస్ట్ సెక్షన్ మాత్రమే. ప్రతి దాంట్లో ఆటోమేటిక్‌గా ఇన్సర్ట్ అవుతది. అది మనం బ్యాక్ ఎండ్‌తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇండెక్స్ ఫైల్ ఏదైతే ఉందో అక్కడ మనం పెడతామనమాట. ఓకేనా? ఒక ఫంక్షన్ పెట్టుకొని ఫంక్షన్‌తో కాల్ చేయడం అలా చేస్తుంటాం. సో, ప్రెజెంట్ మనకి హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ పరంగా అయితే ఒక నావ్ బార్‌ని ఈ విధంగా డిజైన్ చేస్తాం. సో, ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇమేజ్‌ని మీరింకా చిన్నది చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ ట్రై చేసుకోండి. హైట్ అండ్ విడ్త్‌లో 50 ఇద్దాం. 50 ఇంకా చిన్నది చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్స్పెక్ట్ మోడ్ కనిపిస్తుంది కదా! సో, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే నావ్ బార్ క్రియేట్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు ఒకవేళ లైవ్ క్లాస్‌లో ఉన్నట్లయితే నాకు నంబర్ ఉంటుంది కదా! డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే గైస్ సెషన్ ఎండ్ చేస్తున్నాను.
సో, దీనికి రెస్పాన్సివ్‌నెస్ కూడా ట్రై చేయండి మీరు. రెస్పాన్సివ్‌నెస్ ఇంకా చెప్పలేదనుకుంటా కదా! సో, లైట్ తీసుకోండి ప్రెజెంట్ అయితే. నావ్ బార్ ప్రాక్టీస్ చేయండి. కోడ్ మీకు పంపిస్తాను. ఎల్ఎంఎస్‌లో ఉంటుంది. ఓకే. జస్ట్ చిన్న హెచ్‌టీఎంఎలే వాడాం. మనం పెద్దగా హెచ్‌టీఎంఎల్ ఏం యూజ్ చేయలేదు. జస్ట్ ఒక ఇమేజ్ పెట్టాము. మీరు సైట్ టైటిల్ ఏదైనా పెట్టాలి అనుకుంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. హెచ్4 గాని, పీ ట్యాగ్ గాని ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే హెచ్3 ఇస్తాను ప్రెజెంట్. ఓకే. ఇలా వచ్చింది. సో, ఈ ఇమేజ్, ఈ టైటిల్ సైడ్ బై సైడ్ రావాలి అనుకుంటే ఈ డివిజన్ ఏదైతే ఉందో దీనికి డిస్‌ప్లే ఫ్లెక్స్. ఎందుకంటే ఆ డివిజన్‌లోనే ఇమేజ్ అని హెడ్డింగ్ పెట్టాం కదా! దానికి డిస్‌ప్లే ఫ్లెక్స్ పెడితే సరిపోతుంది. ఇలా వస్తది. ఓకే. సో, కోడ్ మీకు ఎల్ఎంఎస్‌లో పెడతాను. సో, క్రాష్ రికార్డింగ్ సెషన్ కూడా ఎల్ఎంఎస్‌లో దొరుకుతుంది. సో, డౌట్స్ ఏమి లేవు కదా! ఓకే గైస్. థాంక్ యూ. సెషన్ ఎండ్ చేస్తున్నాను.